రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ దేశాన్ని ఒక్కటి చేసింది. ఎన్ని వీడియోలు చేసినా మళ్ళా మళ్ళా చేయాలనిపిస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరూ ఒక్కటయ్యారు. ఇది కదా జాతీయ భావం అంటే. భారత్ కోసం భారత సైన్యానికి అండగా నిలబడ్డారు. ఇంతటి ఐక్యతని ఇటీవల కాలంలో ఏ రోజు కూడా మన దేశం చూడాలి. అందుకే ఈరోజు అన్ని పార్టీలు కలిసి ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ని ఎండగట్టడానికి నడుం కట్టాయి. ఇది మరి అద్భుతమైన ప్రక్రియ నా దృష్టిలో. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే రెండో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు స్వయానా మల్లికార్జున ఖార్గే అసలు ఇది యుద్ధమే కాదు, చిట్పుట్టు యుద్ధం. అసలు మాట్లాడేది చూడండి. మోడీకి వాళ్ళు దాడి చేస్తారని ముందే తెలుసు. అసలు ఆ నాలుకకి అసలు ఈ అర్థం లేదా? నాలుకకి అసలు అడ్డం లేదా? ఏం భావస్వేచ్ఛ పేరుతోటి ఏదైనా మాట్లాడతారా? సరే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ అయితే అసలు జయశంకర్ పాకిస్తాన్కి ఉప్పందించాడట ముందే. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి వీళ్ళు. అసలు పాకిస్తాన్ భారత్ ఎన్ని ఫైటర్ జెట్లను కూల్చింది ఇలా ఉప్పందించటం వల్ల? ఇది వాళ్ళు ఈ పిచ్చి వాగుడులు వాగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు. బాలాకోట్తో బుద్ధిరాల. బాలాకోట్ తర్వాత జనం చీకొడితే బుద్ధిరాల వీళ్ళకి. పహల్గామ్ తర్వాత కూడా అదే ధోరణి, అదే పద్ధతిలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వీటిని పాకిస్తాన్ మీడియా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. వాళ్ళకి ఇవాళ ఎవరైనా ప్రియమైన నాయకులు భారత్లో ఉన్నారంటే రాహుల్ గాంధీ. ఏమనుకోవాలి వీళ్ళని? అసలు ఇప్పుడు చిట్పుట్ యుద్ధమే కదా. పాకిస్తాన్ ఏంటి, ఓడిపోయినా కూడా జనంలో నవ్వులు పాలవుతామని తెలిసి గెలిచినట్టుగా భ్రమించటం కోసం జనాలకి వాళ్ళ ఆర్మీ చీఫ్కి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. చిట్పుట్ యుద్ధంలో గెలిచారని వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకోవటం. ఏమనుకోవాలండి వీళ్ళని? అసలు ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి. పాకిస్తాన్కి ఉప్పు అందిస్తారా? ఏం అందించారు అంటే ఆయన ఏం చెప్పాడు వీడియోలో జయశంకర్? ముందే పాకిస్తాన్కి హెచ్చరించాం అన్నాడు. ఆయన చెప్పటం ఏంటండి? 23వ తేదీ స్వయానా మోడీ సౌదీ అరేబియా నుంచి వచ్చి తర్వాత పాట్నా వెళ్ళి మాట్లాడినటువంటి సభలోనే చెప్పాడు. దీనికి ప్రతీకారం పాకిస్తాన్కి చెల్లిస్తామని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? దాన్ని ఉప్పందించడం అంటారా? హెచ్చరించటాన్ని ఉప్పందించడం అంటారా? రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్యానాన్ని ఎలా ట్విస్ట్ చేసి అది దాడికి ముందు రోజు చెప్పిందో అంతకు ముందు రోజు చెప్పిందే కాదు, పహల్గాం జరిగిన వెంటనే హెచ్చరించాడు జయశంకర్. దాన్ని ట్విస్ట్ చేసి పాకిస్తాన్కి జయశంకర్ ఉప్పందించినట్టుగా జయశంకర్ ద్రోహిలాగా చిత్రీకరించటమా? ఎవరో చెప్పాల్సిన పని లేదండి. రెండోది, అసలు జెట్ ఫైటర్లు ఎన్ని కూల్చేశారు? అది ఇంట్రా అది అది ఎవరికి కావాలండి? పాకిస్తాన్ అడుగుతుంది ఆ మాట. మనం అది చెప్పాలా? మనం దానికి మిలిటరీ చెప్పింది నమ్మడా రాహుల్ గాంధీ? మిలిటరీ ఏం చెప్పింది? ఇదే క్వశ్చన్ ఎవరో వేస్తే ఏం చెప్పింది? నష్టాలు లేకుండా ఉండవు యుద్ధంలో. యుద్ధం అన్న తర్వాత నష్టాలు ఉంటాయి. కాకపోతే యుద్ధం ఎందుకు చేశాం, దాని లక్ష్యాలేంటి, అవి నెరవేరినయా లేవా అవి చూసుకోండి. మేము ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామా లేదా, తర్వాత మన మీద దాడి చేస్తే పాకిస్తాను తిరిగి 11 మిలిటరీ ఎయిర్ బేసుల్ని, రాడార్ వ్యవస్థల్ని నాశనం చేశామా లేదా, మా లక్ష్యాల్ని నెరవేర్చుకున్నామా లేదా, అది ఇంపార్టెంట్. జరిగేటప్పుడు యుద్ధంలో కొన్ని నష్టాలు ఉంటాయి. చెప్పాల్సిన టైంలో ఆర్మీ చెప్తుంది. అప్పుడు దాన్ని మనం హైలైట్ చేసి, అంటే ఏంటి, జరిగినటువంటి విజయాలు, భారత్ సాధించిన విజయాల్ని తక్కువ చేసి చూపించాలనే ఆదుర్ద రాహుల్ గాంధీలో కనపడతా ఉంది. దీన్ని ఏమంటారండి? దేశ ప్రయోజనాలకి విఘాతం కలిగించే ప్రవర్తన ధోరణి అని అనరా? మల్లికార్జున్ ఖార్గే ఎంత చిన్న చేసి మాట్లాడాడు మన సైన్యం చేసినటువంటి అద్భుత సాహసాన్ని. వీళ్ళు
వీళ్ళసలు వాళ్ళ వాళ్ళ వాళ్ళేనండి. శశి థరూర్ కానీ, లేకపోతే ఆనంద శర్మ కానీ, సల్మాన్ ఖుర్షీద్ వాళ్ళ విశ్వాసపాత్రుడే కదా ఈరోజు కూడా. చిదంబరం కూడా వాళ్ళ విశ్వాసపాత్రుడే కదా. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? కనీసం వాళ్ళని చూసైనా సరే రాహుల్ గాంధీ నేర్చుకోడా? మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ అధపాతాళానికి వెళ్ళిపోతుంది. మిగతా నాయకులు కూడా త్వరలో నిష్క్రమించినా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు. సైన్యం చెప్పిన దాన్ని నమ్మని వాళ్ళని దేశానికి విఘాతం కలిగించే వాళ్ళు అనక వేరే పేరుతోటి ఏం పిలుస్తాం? ఒక బాధ్యత కల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వీళ్ళని పిలిచేటువంటి అసలు ఆ అనాలంటేనే మాకు సంస్కారం రావట్లేదు. ఎందుకనంటే ఇంతటి మంచి ఇటువంటి ఈ వాతావరణ సమయంలో భారత్కు అండగా నిలవాల్సినటువంటి ఈ నాయకులు పాకిస్తాన్ అనుకూల ప్రచారం చేయటం అనేది దారుణాతి దారుణం. ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి విషయం. ఇది నాటి రామ్ట. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.